शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం హిమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని అవకాశం ఉన్నంత వరకు నేడు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 23/2/2024 శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం రిక్తతిథి అయిన చతుర్దశి మధ్యాహ్నం 3:22 వరకు ఉన్నది, పిమ్మట పౌర్ణమి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:20 వరకు ఉన్నది, పిమ్మట మఖా నక్షత్రం. ఈరోజు వర్జ్యం ఉదయం 7:07 నుండి 8:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:29 వరకు, పిమ్మట మధ్యాహ్నం 12:33 నుండి 1:19 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:25 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:56. ఈరోజు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయరాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10:40 నుండి 11:20 వరకు, మరలా సాయంత్రం 7:30 నుండి 9 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన శుభముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. ఈ మాసం మాఘమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.